కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మరెల్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, శని త్రయోదశి రాబోతోంది. శని త్రయోదశి రోజున మనకు నిజంగా అంటే శని ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని రకరకాలుగా ఆ శని పీరియడ్ అనేది నడుస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు దాని నుంచి విముక్తి పొందాలంటే ప్రత్యేకించి ఈ శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. శని త్రయోదశి, అలాగే శని అంటే ఎవరు? శని భగవానుడు ఏం చేస్తాడు అంటే, శని భగవానుడు కర్మ ఫలదాత. అంటే నువ్వు పూర్వం ఏ కర్మ అయితే చేసావో ఆ కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం అనుకోవచ్చు, ఒక శక్తి అనుకోవచ్చు. కాబట్టి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటటువంటి దైవం కర్మ ఫలదాతగా మనం చెప్తూ ఉంటాం. మన శని భగవానుడు మన కర్మల్ని మనకు ఇస్తూ ఉంటాడు. నువ్వు మంచి పూర్వం చేసి ఉంటే మంచి ఇస్తాడు, చెడు పూర్వం చేసి ఉంటే చెడు ఇస్తాడు. కానీ ఇక్కడ చాలామంది అంటారు శని ఏదో కష్టాలు ఇస్తాడని. శని భగవానుడు కష్టాలు ఇవ్వడు, మీరు చేసిన వాటికి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి కొంతమంది మంచి చేసి ఉండొచ్చు, కొంతమంది పూర్వం చెడు చేసి ఉండొచ్చు, వాళ్ళ ప్రవర్తనలో విపరీతాలు ఉండొచ్చు. కాబట్టి వాటి ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి. అయితే శని భగవానుడు మనకి కర్మల్ని ఫలితాలుగా ఇస్తున్నాడు. అయితే ఈ శని దోషాన్ని పోవడానికి మనం ఏం చేయాలి? జనరల్గా మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి మనకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది అంటే, ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ ముగ్గురికి ఏలినాటి శని ప్రభావం ఉంది. అలాగే సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది. అర్ధాష్టమ శని ప్రభావం అంటే ధనుసు రాశి వారికి ఉంది. ఈ రాశులలో 5 రాశుల వారికి ఎప్పుడు శని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఒకరికి అష్టమ శని, ఒకరికి అర్ధాష్టమ శని, మూడు యొక్క రాశులకేమో ఏలినాటి శని ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ 5 రాశులు శని ఎఫెక్ట్లో ఉంటారు. సో ఇక్కడ ఏంటి అంటే ఈ శని ఎఫెక్ట్ ఉన్నవాళ్ళు, లేదా జాతకంలో చూసుకున్నప్పుడు శని మహాదశ జరుగుతున్నవారు, వీళ్ళందరికీ కొద్దిగా స్లోగా పనులు అవుతూ ఉంటాయి. శని మూలాధారానికి అధిపతి. మూలాధారం అంటే మన వెన్నుపూస చివరి భాగంలో ఉండేటటువంటిది. ఇది ఫిజికల్ హెల్త్లో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇష్యూస్, ఫ్రీ మోషన్ కాకపోవటం, ఇలాంటి అన్నిటికీ అధిపతి అన్నమాట. కాబట్టి ఈ అన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు బాగలేకపోతే మనం ఏం రెమెడీ చేసుకోవాలి? ఆ రెమెడీస్ మన శని త్రయోదశి నాడు చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అయితే ముఖ్యంగా శని త్రయోదశి నాడు మనకు చెప్పేది శని భగవానుడికి తైలాభిషేకం. శని భగవానుడికి తైలాభిషేకం మనం చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే శని త్రయోదశి నాడు అభ్యంగన స్నానం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. అభ్యంగన స్నానం అంటే నువ్వుల నూనె ఒంటికి అప్లై చేసుకొని కొంతసేపు, పూర్వకాలంలో పండగలు అప్పుడు చేసేవాళ్ళు, అలా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి 2 కాకుండా ఇంకా శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి బాగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా సరే వికలాంగులు కనిపిస్తే హెల్ప్ చేస్తే శని భగవానుడు సంతోషపడతాడు. ఓన్లీ శని త్రయోదశి రాదే కాదు, మనకి వికలాంగులు కనిపించినప్పుడు హెల్ప్ చేసిన, అలాగే ఎవరైనా సరే పారిశుద్ధ్య కార్మికులు అంటే మనకి ఇప్పుడు వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఇట్లా వస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా శని భగవానుడు మనం హెల్ప్ చేస్తుంటే అటువంటి వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. కాబట్టి శని భగవానుడు యొక్క అనుగ్రహం పొందాలి అంటే సేవ ఒకటి మార్గం, సేవ ముఖ్యమైన మార్గం. ఆ తర్వాత శనికి తైలాభిషేకం చేసుకోవడం ఒక మార్గం. అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం ఒక మార్గం. హనుమాన్ చాలీసా నిత్యపారాయణ చేసుకోవడం ఇది ఒక మార్గం ఆంజనేయ స్వామిని. అలాగే శివ రుద్రాభిషేకం చేసుకోవడం ఒక మార్గం. ఇది కాకుండా ఇంకా మనకి చెప్పిన మంత్రశాస్త్రం పరంగా వచ్చినప్పుడు ఓం శం శనైశ్చరాయ నమః, ఇది
మనకి సింపుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ మంత్రం. రోజుకి 1 గంట సేపు కానీ చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు ఓం శం శనిశ్చరాయ నమః అనేది గంట సేపు కానీ చేసుకుంటుంటే ఈ యొక్క శని దోషాలు ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏంటంటే చేస్తూ ఒక 1 అవర్ చేస్తూ ఉంటే అట్లా పారాయణలాగా రోజుకు 1 గంట సేపు చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇది కాకుండా శారీరకంగా మనం ఏం చేయాలి అంటే, ఎవరికైతే శారీరక శ్రమ చేస్తారో వారికి శని దోషం ఉండదు. అంటే శరీరానికి చెమట పట్టేటట్టు ఎవరైతే పని చేస్తారో వారికి ఉండదు. దీనికి బెస్ట్ ఏంటంటే ఉదయం పూట వాకింగో లేకపోతే ఏదో ఒక ఎక్సర్సైజో ఇది చేస్తూ ఉంటే కొంతవరకు శని దోషం అనేది నయమవుతూ ఉంటుంది. అంటే కష్టపెట్టుకోవాలి మనల్ని మనం ఏదో రకంగా కష్టపెట్టుకోవాలని, కష్టాలు తెచ్చుకోవాలని కాదు. శారీరక శ్రమ అంటే నిత్య వ్యాయామము, నిత్య యోగాను ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి శని ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే శని ఎక్కడ ఉంటుంది? మూలాధారం. ఆల్రెడీ చెప్పాను, డైజెషన్ అండ్ మోషన్ సిస్టమ్. ఎవరికైతే వాకింగు, ఎవరైతే కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తారో ఆటోమేటిక్గా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అవుతున్నాయో అక్కడ యాక్టివ్నెస్ ఉన్నట్టే కదా ఆటోమేటిక్గా. ఇవి చేస్తూ ఉంటే చాలా వరకు బెటర్ అవుతూ ఉంటుంది. ఇంకా సూర్యోదయం కంటే ముందర నిద్ర లేవటం అనేది చాలా మంచి అలవాటు. అటువంటి వాళ్ళకు కూడా శని భగవానుడి యొక్క నెగిటివ్ ఫలితాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎన్ని రకాల రెమెడీస్ చెప్పాం. మనకి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవచ్చు, అభ్యంగన స్నానం ఇవి చేసుకోవచ్చు శని త్రయోదశికి. ఇవి కాకుండా ఎప్పుడైనా శని ప్రభావం ఉన్న వాళ్ళకి ఆ రోజు కాకుండా మామూలుగా శనికి రోజు చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైనా వికలాంగుళ్ళు కనిపిస్తే అన్నదానమో ఏదో ఒక దానం చేయటం, లేదా పారిశుద్ధ్యం లాంటి అంటే లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ పనులు చేసే వాళ్ళకి హెల్ప్ చేయటం. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా కష్టాల్లో ఉన్నటువంటి రైతులు కానీ నిత్య శ్రమ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే పని చేయడం. ఇదన్నీ కూడా శని భగవానుడికి చేసే సేవలే, మనకున్న కర్మలు కడుక్కోవడానికి చేసేటటువంటి పనులే. ఇవన్నీ చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఇది కాకుండా మనం ఎప్పుడైనా శివాలయ దర్శనం చేసినప్పుడు శివాభిషేకం కూడా చాలా మంచిది. అలాగే హనుమాన్ చాలీసా ఇంకా బెటర్గా వెళ్ళాలి, ఇంకా బాగుండాలి అంటే శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయటం అనేది చాలా శ్రేయస్కరం. ఇలా చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు శని దోషానికి మనకి వస్తాయి. ఈ యొక్క శని త్రయోదశే కాదు, ఇవి నిత్యంగాని పాటిస్తూ ఉన్నారు అంటే చాలా వరకు అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి శని ఏదో బాధిస్తున్నాడు, ఏదో ఇబ్బంది పెడుతున్నాడు, ఏదో కాకుండా పూర్వజన్మ కర్మల్ని మనకి అందిస్తున్నాడు. కర్మ ఫలదాత శని భగవానుడు, కర్మ ఫలదాత. ఈ ఒక్కటి గుర్తుపట్టుకొని మనకు కష్టాలు రావటం లేదు, మనం చేసిన వాటికి ఫలితం వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ పిల్లవాడు ఉన్నాడు, 10th క్లాస్ పిల్లవాడు, లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్, సంవత్సరం మొత్తం చదివాడు అనుకోండి, చివరి ఎగ్జామ్స్ టైం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? వాడికి చాలా ఈజీ అవుతుంది. అంటే పెద్ద ఇబ్బంది అవ్వదు, ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. రివిజన్ చేసుకోవడం, పరీక్ష వాడికి ఆటగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు పరీక్ష రాద్దాం, మంచి స్కోర్ చేద్దామని. సంవత్సరం మొత్తం చదవని వాడికి అమ్మో పరీక్షలు అని భయం ఉంటుంది. అలాగే ఏలినాటి శని అనేది మీకు వైభోగాల్ని, అద్భుతమైన ఫలితాలని, పెద్ద వాళ్ళని అందరినీ, ముఖ్యమంత్రులని, ప్రధానమంత్రులని చేసింది పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయింది ఏలినాటి శనిలోనే. అట్లా శని పీరియడ్ ఒక రకంగా మేలు చేస్తూ ఉంటుంది. అలాగే చాలామంది అంటే ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఇలా ఏలినాటి శనిలో ఇల్లులు కొనుక్కున్నారు అంటే అక్కడ ఈఎంఐ కడుతూ కష్టపడుతూ ఉంటారు మళ్ళీ. ఓకే, ఏదో ఒక రకంగా టైట్ ఉంటుంది, కానీ ఆ టైట్ అనేది ఒక రకంగా ఉండదు. కాబట్టి ఇటువంటి ఫలితాలు అనేది సహజంగా కనిపిస్తూ ఉంటాయి శని భగవానుడికి. ఏదో రకంగా మన జీవన విధానంలో ఒక టైట్గా అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా టైట్ చేయడము, ఏదైనా హెల్త్ పరంగా టైట్ చేయడము, అనవసరంగా ఏదో హాస్పిటల్ బిల్లులు కట్టేటట్టు చేయడము,
ఇంట్లో ఎవరికో బాగాలేకపోవటం, లేకపోతే వాళ్ళు స్వయాన ఇంకా మిడిల్ ఏజ్లో ఏలినాటి వచ్చిందనుకోండి 40స్లో ఏదో ఒకటి అంటే రెగ్యులర్ వ్యాధి రూపంలో రావటము ఇట్లాంటివి జరుగుతుంటాయి. అందుకనేసి వ్యాయామము, ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వాళ్ళకు ఉంటాయి. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు, అమ్మాయిలంతా కూడా, ఆడవాళ్ళంతా కూడా బంగారం కొనుక్కోవాలి అని చెప్పి, ఈ రోజు కనుక మేము బంగారం కొని వేసుకుంటే మళ్ళీ మళ్ళీ మేము బంగారం కొనుక్కుంటూనే ఉంటాము అని చెప్పి నమ్ముతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటి అంటే, ఆ రోజున బంగారం కొనుక్కోవడం కాదు, ఏదైనా దానం చెయ్యాలి అని చెప్పి. ఏది వాస్తవం, అసలు ఆ రోజు చేయాల్సిన విధానం ఏంటో తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అక్షయ తృతీయ అనగానే మనకి అద్భుతంగా చాలామందికి ఉండేది, అక్షయ తృతీయ నాడు గ్రామైన బంగారం కొనాలి, లేకపోతే ఏదో ఒకటి కొనాలి అనేది. అది ఎలా వచ్చిందో తెలియదు, మార్కెట్లోకి అలా అందరిలోకి నమ్మకం ఏర్పడింది. ఓకే, మీకు డబ్బులు ఉంటే కొనుక్కోండి, తప్పేం లేదు. డబ్బులు లేకుండా అప్పులు చేసి కొనకండి. అది అంటే నిజంగా శాస్త్ర ప్రకారం అక్షయ తృతీయ నాడు ఎక్కడ బంగారం కొనాలి అనేది ఎక్కడా లేదు. కానీ ఆ రోజుకి చాలా విశేషమైనటువంటి ప్రాశస్త్యం అనేది ఉంది. ముఖ్యంగా మనకి హిమాలయాల్లో ఉన్నటువంటి చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ రోజు నుంచే ప్రారంభమవుతుంది, దీపావళి అమావాస్యతో ముగుస్తుంది. అక్షయ తృతీయ రోజు మనకి యమునోత్రి ఓపెన్ అవుతుంది, అలాగే గంగోత్రి ఓపెన్ అవుతుంది. తర్వాత 2 రోజులకి కేదార్నాథ్ ఓపెన్ అవుతుంది, తర్వాత 2 రోజులకి బద్రీనాథ్ ఓపెన్ అవుతుంది. అదే దీపావళి అమావాస్య రోజు యమునోత్రి, గంగోత్రి క్లోజ్ అవుతుంది. తర్వాత 2 రోజులు కేదార్, తర్వాత 2 రోజులకి బద్రీనాథ్. ఇలా మనకి అక్షయ తృతీయకి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది. అలాగే మనకి చాలా ప్రశస్తమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం అప్పన్న, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి వారు చందనోత్సవం మనకి ఈ యొక్క అక్షయ తృతీయ నాడే జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా విశేషమైనటువంటిది, వారి నిజ రూప దర్శనం అక్షయ తృతీయ రోజే జరుగుతుంది. కాబట్టి అది విశేషమైంది. అలాగే పరశురాముల వారి జయంతిగా మనకి అక్షయ తృతీయని చెప్తూ ఉంటారు. పరశురామ మహర్షి ఆ వారి యొక్క జయంతిగా అక్షయ తృతీయ ఉంది. ఇన్ని విశేషాలు ఉన్నాయన్నమాట. అసలు అక్షయ తృతీయ రోజు ఏం చేసుకోవాలి అంటే, మీకు నచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి దానం ఇవ్వండి. నచ్చిన వాళ్ళకి అంటే సద్బ్రాహ్మణులకి, లేకపోతే మంచి గురువులకి, ఆధ్యాత్మిక సేవ చేస్తున్న వాళ్ళకి ఏదైనా వస్త్రదానము, మీకున్నటువంటి ధాన్యము ఏదో ఒకటి దానంగా ఇస్తూ ఉంటే చాలా ఉత్తమమైనటువంటిది. ఆ రోజు మనకి శాస్త్రంలో ఎక్కువగా చెప్పబడింది ఏంటి అంటే, గంగా స్నానం చేయమని. గంగా పరివారక ప్రాంతంలో ఉన్న వాళ్ళకి గంగా స్నానం చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా గంగా స్నానం అనుకున్నప్పుడు, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి గంగా స్నానం అంటే చాలామంది ఇళ్లల్లో ఈరోజు గంగా వాటర్ దొరుకుతూనే ఉన్నాయి. అంటే మనకి ఈ కుంభమేళాకి వెళ్ళినప్పుడు చాలామంది తెచ్చే ఉంటారు. కాబట్టి ఆ గంగా జలాన్ని కొద్దిగా నెత్తి మీద చల్లుకోవడము, సంప్రోక్షణ చేసుకోవడము, లేదా ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి ఇది మనకి మనం స్నానం చేస్తున్న జలాల్లో కొద్దిగా వేసుకొని, అలా ఒక 4 చుక్కలు వేసుకొని స్నానం చేయటము, ఇట్లా చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా లేదు, గంగాజలం కూడా లేదు. గంగేచ యమునే చేవ మనకి మంత్రం ఉంది. సో ఆ మంత్రాన్ని చదువుకొని స్నానం చేయటం, ఇలా చేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మనకి అక్షయ తృతీయ నాడు మీకు నచ్చిన క్షేత్ర దర్శనం చేసుకోండి. దగ్గరలో ఉన్న క్షేత్ర దర్శనం, ఇంకా దానం చేయగలిగితే మంచిది, ఇంకా గంగా జలంతో స్నానం చేయగలిగితే మంచిది. ఇంకా ముఖ్యంగా ఏదైనా జీవనది ఉంటే ఆ జీవనదికి వెళ్ళి కూడా స్నానం చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆంధ్ర రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో తుంగభద్రా నది ఉంది, అలాగే మనకి కృష్ణానది ఉంది, గోదావరి నది ఉంది. ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న వాళ్ళు జీవనదుల్లో స్నానం చేయడం అనేది చాలా ప్రాశస్త్యంతో కూడింది. అక్షయ తృతీయ వీటికి ప్రధానంగా దానాలు అన్నారు కదండి, ఎలాంటి దానాలు? దానాల్లో మనకి ఏమంటే పూర్వకాలంలో మోయన రూపంలో ఇచ్చేవాళ్ళు. మోయన రూపం అంటే ఏంటంటే మనకి 1-1.5 కేజీ బియ్యము, అంటే వాళ్ళ శక్తి కొలది బియ్యము. ఒక బ్రాహ్మణుడు కుటుంబము ఒకరోజు
హాయిగా తినగలిగేటటువంటి భోజనం పూజారి గారికి అంటే స్వయం పాకం స్వయం పాకానికి ఇచ్చినట్లుగా వారికి ఇవ్వటం అనేది జరుగుతుంది. దాన్ని మనకి ఒకరోజు కావాల్సినవన్నీ, కొంతమంది వాళ్ళ శక్తి ఉంది ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే, మొన్న ఒక ఆవిడ వచ్చారు, ఆవిడ అంటారు నేను 1.5 కేజీ అంటే ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది. మినిమం అనేది 1 కేజీ 1.5 కేజీ అనేది ఏంటంటే ఇంట్లో 4-5 ఉంటే వారందరికీ ఒక పూట భోజనానికి సరిపడే విధంగా బియ్యము, కొద్దిగా బెల్లము, కొద్దిగా ఒక కందిపప్పు, కొద్దిగా కూరగాయలు కొద్దిగా కలిపిమ్మని అని చెబుతాం. లేదు మీకు అది కుదరలేదు, ఎవరికైనా వస్త్రాలు ఇవ్వండి, మీ దగ్గరలో ఉన్న పేదవాళ్ళకి ఇవ్వండి, లేకపోతే గురువులకి ఇవ్వండి. ఇట్లా ఎవరికైనా ఏదైనా చేస్తూ ఉంటే మన సేవ అంటే నీకు దాంట్లో ఫలాపేక్ష లేకుండా చేసేది సేవ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, చలివేంద్రాలు పెడతారు, ఫలాని వాళ్ళ స్పాన్సర్ అంటారు. అక్కడ ఏమైపోయింది, ఫలాపేక్ష ఉంది కదా. లేదు ఇంకో చోట సో వ్యక్తులు వాళ్ళ ఫోటో వేసుకోవడం ఇట్లాంటిది. ఆ ఫోటోలు ఇవన్నీ కాకుండా నువ్వు చేత్తో ఇవ్వు దాన్ని నలుగురికి చెప్పుకుంటే ఏమవుతుందంటే ఈ ఫలితం వాళ్ళు విన్నవాళ్ళు అయ్యో అవునా మీరంత గొప్ప వాళ్ళు అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ వాళ్ళకు కూడా పుణ్య ఫలితం వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా, మనం చేస్తున్న దానం కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకుండా మనం చెప్తూ ఉన్నామంటే ఆ ఆనందం మనం పొందుతున్నాం. ఆ ఆనందాన్ని 10 మంది చెప్పడం వల్ల వాళ్ళు నీకు తెలియకుండా ఒక రికగ్నిషన్ ఇస్తారు. ఆ రికగ్నిషన్ నీకు పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అంతే, ఆ పుణ్యకర్మ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా డల్ అవుతూ ఉంటుంది. అలా గొప్పలు చెప్పుకోవడం వల్ల కూడా మన కర్మలు, నెగిటివ్ కర్మలు అంటగట్టుకుంటాం, పాజిటివ్ కర్మలు ఖర్చు అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు నీకేమిటంటే ఒక 4 ఫ్రెండ్స్ ముందర నేను ఇది చేశాను అన్నారు, వాళ్ళు ఏదో మంచిగా రికగ్నైజ్ చేసి చప్పట్లు కొట్టారు, అయిపోయింది. అదే రికగ్నిషన్ మీ 4 ఫ్రెండ్స్ మధ్య జరిగింది. అదే రికగ్నిషన్ నీ ఆఫీస్లో 100 మందో 200 మందో ఎంప్లాయీస్ ముందర జరగాల్సిన రికగ్నిషను నీకు టీకేఫ్లోనో ఎక్కడో అయిపోయింది. నీకు కర్మ ఇస్తాడు శని, అర్థమైందా? మనం నెగిటివ్ కర్మలను అంటాం. మనం పూజ చేస్తే కాలు ఇరగాల్సిన చోట ఏదో కాలు మెనుకుతుంది అని, దాన్ని రివర్స్ చేసి చూడండి. నువ్వు స్టేజీ మీద పొగిడించుకోవాల్సిన వాటి కాస్త కేఫ్లో 4 ఫ్రెండ్స్తో పొగిడించుకున్నావు అనుకో, అయిపోయింది. నువ్వు స్టేజీ మీద పొగిడించుకునే భాగ్యం తప్పిపోతుంది. అలాగే మొన్న ఒకరు వచ్చారు నా దగ్గరికి, వస్తే ఆయన 54 years 55 years. ఆయన ఏంటి, నా వైఫ్ నాకు బాగా తిట్టేస్తుంది అని వచ్చాడు. ఆమెకి ఏదో అంటే సైకలాజికల్లో ఏదో ప్రాబ్లం ఉంది. నేను జాతకంలో ఏం చెబుతాను, ఆయనకి జాతకంలో చెబుతాను ఆయనకున్న దోషాలకి ఇది చేసుకోండి ఇది అని. తర్వాత ఆయన జాతకంలో ఉన్నది ముందర అక్కడ సైకలాజికల్గా ట్రీట్మెంట్ జరగాలి. యాక్చువల్గా ఆయన కర్మ ఏంది, శని దశే జరుగుతుంది. ఇప్పుడు ఈ శని దశ జరుగుతున్నప్పుడు నెగిటివిటీ బయట బాగా ఫేస్ చేయాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇంట్లోనే నెగిటివిటీ ఫేస్ చేసి బయట అంతా హ్యాపీగా ఉంటున్నాడు. అంటే అక్కడ ఏమైపోయింది, బయట ఎవరెవరో తిట్టాల్సిన కర్మని ఇంట్లో భార్య తిట్టి క్లీన్ చేస్తుంది. అది అర్థం చేసుకున్నాడు అనుకోండి, అది 10 మంది తిట్టాల్సింది ఇక్కడే పడుతున్నాడు, అయిపోయింది. అంతే తేలిగ్గా అయిపోతుంది. ఎవరైనా సరే ఇంట్లో ఎవరైనా తిడుతుంటే, అబ్బా నన్ను 100 మంది తిట్టేది ఇంట్లో వాళ్ళే తిట్టేస్తున్నారు, హ్యాపీగా సొసైటీ అంతా మంచిగా చూసుకుంటుంది, కాబట్టి ఇక్కడే కర్మ పోయిందనుకోండి, హ్యాపీగా మీ జీవితంలో ఆనందంగా బతికేస్తారు. ఇది ఒక పాజిటివ్ ఎండ్ సైకలాజికల్గా ప్లస్ కర్మ ప్రకారం కూడా అనమాట. సో ఇట్లా మనం చూసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అక్షయ తృతీయ అనమాట. కాబట్టి అక్షయ తృతీయ నాడు ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ముందర చెప్పినవన్నీ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.